మో ఇంకా చూస్తావేందే, నువ్వు వాటిని అడుపుకొచ్చాయి. సర్లే అమ్మి, రా అమ్మి, వాళ్ళతో మాట్లాడేది. అమ్మయ్యా అమ్మే, థ్యాంక్స్ అమ్మే. దేనికి? నన్ను లవ్ చేస్తానని ఒప్పుకున్నావు కదా. ఏయ్, నేనెక్కడ ఒప్పుకున్నాను? ఇందాక ఆవిడతో చెప్పినావు కదా నేను నీ బాయ్ ఫ్రెండ్ అని. చూడు, ఆవిడంటే నాకు పరమ చిరాకు, కోపం. అందుకని ఆ ఇరిటేషన్ లో అలా అన్నాను. ఇవన్నీ మనసులో పెట్టుకుని నీ ఇష్టానికి చేయకు. ఇంకెప్పుడు నాకు కనపడకు, ఓకేనా? గుడ్ బై. కనపడను, రాత్రికి ఫోన్ చేస్తాను, వినపడు. ఏంటి? ఫోన్ చేస్తాను, తీ అంటున్నా. నీ నంబర్ నాకు తెలియదు, మీ అవ్వ నంబర్ నా దగ్గర ఉన్నది. నంబర్ చెప్తా, 984888. ఇది నా నంబర్. నువ్వు 8 గంటలకు సరిగ్గా నాకు ఫోన్ చేసావా? సరే, లేదంటే ఈ 8 గంటల 1 నిమిషానికి మీ అవ్వ ఫోన్కి ఫోన్ చేస్తా. మీ అవ్వ అడిగితే నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. ఫోన్ చేస్తే చంపేస్తా. నీకోసం ఎన్ని తూర్లైనా చచ్చిపోవడానికి నేను రెడీగా ఉంటా. రాత్రికి ఫోన్ చేసామే, టైం మర్చిపోవద్దు, 8 o'clock, సరేనా? చి పోడా. బా, ఎంత ప్రేమగా తిట్టినావమ్మా. అమ్మో, వాడికి అసలే మెంటల్. చేసినా చేస్తాడు. నువ్వు 8 గంటలకి సరిగ్గా ఫోన్ చేసినావా? సరే, లేదంటే సరిగ్గా 8 గంటల 1 నిమిషానికి మీ అవ్వ ఫోన్కి నేనే ఫోన్ చేస్తా. మీ అవ్వ అడిగితే నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తా. ఆ తర్వాత నీ ఇష్టం. హలో, ఏందబ్బా? ఫోన్ చేయకూడదు, అది ఇదని ఓ తెగ దబాయించినావు. ఇప్పుడేమో ఫోన్ చేతిలో పెట్టుకుని రెడీగా కాసుకొని కూర్చున్నట్టుండవు. ఫోన్ రింగ్ సౌండ్ కూడా నాకు వినబడకుండా టంగుమని వెంటనే ఫోన్ తీసి నాకు హలో అని చెప్తావు. ఇదేనబ్బా నీ దగ్గర నాకు బాగా నచ్చిందా. ఈ పైత్యం. ఓ, పైత్యం అంటే పిచ్చనే కదా. కరెక్టే. ఇంచుమించుగా పిచ్చి పట్టినట్టుగానే ఉండదు. చూడు, ఇక్కడ నుంచి నువ్వు నాతో పెట్టుకోబాకు, బాగుండదో చెప్తా ఉండా. నేను ఆడ గొడవ పెట్టుకుంటానబ్బా, నువ్వే కదా నాతో గొడవ పెట్టుకుంటా ఉండవా. నేను నా మనసులో ఉండే ప్రేమనంతా చెప్పేశా, నువ్వే కసుబూసులాడుతా ఉండవు. ఏయ్, ఊరికే లోడా వాగకు. నేను ఆడ వాగుతున్నానా? నా మనసులో ఉండేదే కదా చెప్తా ఉండనా. నీ మనసులో ఉండేది నీ మనసులోనే పెట్టుకో, నాకంతా చెప్పక. మనసులో ఉండేది చెప్పకుండా ఎట్టమ్మే? చెప్పాలి కదా. మనసులో ప్రేమని మనసులోనే దాచుకుంటే నీకు తెలిసేదట్టా. ఏయ్, కొన్నుడువే. ఓ, అంటే చంపేస్తానే కదా. నువ్వు ఆల్రెడీ తొలి చూపులోనే నన్ను చంపేసి ఉండలా. ఆల్రెడీ చచ్చి పుట్టినా. నేను చూసినాక కొత్తగా పుట్టానన్న ఫీలింగ్ వస్తా ఉండదు. నిన్ను చూడక ముందు బతికిన బతుకో రకం, నిన్ను చూశాక కొత్తగా పుట్టి కొత్తగా బతుకుతున్నట్టుండదు. పైత్యం బాగా ముదిరింది. నాకు పిచ్చేం ముదరలేదబ్బా, ప్రేమే ముదిరి పాకాన పడింది. నువ్వు ఓకే అని చెప్తే తర్వాత జరగాల్సినవి చాలా ఉంటాయి కదా. పెద్దోళ్ళతో మాట్లాడుకోవాలా, తాంబూలాలు పుచ్చుకోవాలా, పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలా, అబ్బో ఊపిరి సలపనని పనులుంటాయి. అవన్నీ చూసుకోవాలి కదా. నువ్వు లేట్ చేస్తే ఎట్టా? ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ప్రేమ లేదు, పెళ్లి లేదు. బాగా ఆలోచించి చెప్పు. నీకు నా మీద ప్రేమ ఉండదు, అది నాకు తెలుసు. గాడిద గుడ్డేం కాదు. అస్సలు కాదు, పక్కా ప్రేమే. ఒరే, నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా. అస్సలు వదిలేదేలా, వదిలితే ప్రాణాలు వదిలేస్తాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూసినావా, నేను ప్రాణాలు వదిలేస్తాను అంటుంటే నువ్వు దానికి ఒప్పుకోలేకపోతున్నావు.
చూడు, నీకు మంచిగా చెప్తా ఉండా, రిక్వెస్ట్ చేస్తా ఉండా, ప్లీజ్ నా వెంట పడక. నీ పని నువ్వు చూసుకో. నీకు తగిన మంచి అమ్మాయి, నాకంటే సూపర్ అమ్మాయి దొరుకుతుంది. ఓకేనా? నువ్వు ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. ఇంకా ఇంకేంటి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హ్యాపీగా ఉండు. అవన్నీ నీతోనే మ్యా. ఏయ్, మళ్ళీ మొదలు పెట్టినావా నువ్వు? నేను మొదలుపెట్టి చాన్నాళ్ళయింది, నువ్వే ఇంకా మొదలు పెట్టలా. దయచేసి నా లవ్ నోకే చేసేసి. లవ్వు లేదు, గివ్వు లేదు. చూడు, సీరియస్ గా చెప్తా ఉండా, ఇవన్నీ వద్దు, తర్వాత బాగుండదు చెప్తా ఉండా. అంటే ఏంది, లవ్ చేయనంటావా? చెయ్యను. సరే ఆ పోనీ ఫ్రెండ్షిప్ చేయి. ఆ? అదేనాపా, లవ్ లేదా నెసవు, కనీసం ఫ్రెండ్షిప్ అనే చెప్పా. ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం. ఆ తర్వాత నేను నీకు బాగా అర్థమవుతాను కదా, అప్పుడు నీకు నచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ కూడా నీతో చేయను, అర్థమైందా? ఏమి ఫ్రెండ్షిప్ చేసేదానికి ఏమి? అది నా ఇష్టం. ఏందబ్బా అన్నీ నీ ఇష్టం అంటే ఎట్టా? సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తారు, అట్లాంటిది నువ్వేం తిట్టా అంటున్నావో? ప్లీజ్ అబ్బా, ఫ్రెండ్షిప్ ఓకే చేయబ్బా. కుదరదు కాక కుదరదు, ప్లీజ్. ఇంతకంటే ఇబ్బంది పెట్టకు, బాగుండదు చెప్తా ఉండా. ఇక నుంచి నువ్వు ఫోను గిను చేయక, నా కంటికి కనబడక. బాయ్. హలో 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 హలో. మళ్ళీ చేద్దాం, వద్దులే. మన ప్రేమ ఎప్పుడు అవతల వాళ్ళకి టార్చర్ కాకూడదు, మనమేందో అర్థమై ఉంటుంది. అందుకే 8 గంటలకి కరెక్ట్గా ఫోన్ పెట్టుకుని కాసుకొని కూర్చొని ఉన్నది. వద్దు వద్దు అంటా ఉన్నదే కానీ అమ్మి మనసులో మనం స్ట్రాంగ్గా ఉన్నాం. గోవిందా, నువ్వు ఫిక్స్ అయిపోరా, ఇంకా ఎమ్మి నీదే. తొక్కింది నక్క తోక, దొరికెర్రా క్రేజీ రొమాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యురక సకమికా అబ్బింది మల్ల చెండు నచ్చింది. ఈడు ఒంటరిగా ఇట్లాంటి పాటలు పాడుకుంటా ఎట్టా గంతులేస్తున్నాడు అంటే అమ్మ చెప్పింది కరెక్టే అయి ఉండాలి. ఇప్పుడు ఈ నెట్నే వదిలేస్తే ఈ రాన్ని ఇంకా రెచ్చిపోతాడు. చెప్తా. బస్ ఎక్కి వస్తావో బండెక్కి వస్తావో ఏదైనా నువ్వేనే ఉండా? ఎక్కేసిరా. అమ్మో ఏంది కనుకో? అమ్మో, నువ్వు చెప్పింది కరెక్టేనే. చిన్నోడు యాన్నో వల్లో పడినాడు. నేను చెప్పలా? నేను చెప్పినప్పుడు నీకు నమ్మకం కలగలే, ఇప్పుడెట్ట నమ్ముతుండావు? ఆడు ఒంటరిగా ప్రేమ పాటలు పాడుకుంటా గంతులేస్తా ఉండాడు. అయితే వాడు ప్రేమించే పిల్లతో గొడవ సద్దు మణిగిపోయి ఇద్దరు ఒకటైపోయినట్టున్నారు. అసలు వీడు ఎక్కడ పన్నాడో ఏందో తెలియదు కాని ఈడు కూడా పెద్దోడు మాదిరిగా ఏదో పెంట పెట్టుకునే వస్తాడు. పరిస్థితి అందాక రాకూడదు, మొగ్గులోనే తుంచియాలా. ఇంకెందుకు ఆలస్యం? పిలిచి తోలు తీసేయాణ్ణి. అమ్మో, ఆణ్ణిప్పుడు పిలిచి మాట్లాడినామంటే ఆడు జాగ్రత్త పడిపోతాడు. అందుకే ఆడి విషయం మనకి తెలిసిపోయిందనే అనుమానం కూడా ఆడికి రాకూడదు. సైలెంట్గా మనం చెయ్యాల్సింది మనం చేసేయాలా. ఏం చేద్దామంటావ్? ముందు ఆ పిల్లెవరో తెలుసుకోవాలి. అట్టా తెలుసుకోవాలన్నా ఈ ఎదవని అడిగితే కదా చెప్తాడు. మనకెట్టా తెలుస్తుంది? ఆ పిల్ల ఎవరో తెలుసుకునే దానికైనా మనం వాణ్ణి పిలిచి మాట్లాడాలి కదా. నేను పిలిచి మాట్లాడితే ఆడస్సలు నమ్మడు. అసలు అలాంటిది ఏమీ లేదని బొంకుతాడు. మనకు అనుమానం వచ్చిందని తెలిస్తే జాగ్రత్త పడిపోయి పెద్దోడు చేసినట్టు ఈడు కూడా పిల్లని తీసుకుపోయి తాళిగట్టి తీసుకొచ్చినా తీసుకొచ్చేస్తాడు. మరెట్టా తెలుసుకునేది? మన బిడ్డని మనం కాపాడుకోవాలంటే వాడితో నైసుగానే మాట్లాడాలా. నువ్వు మాట్లాడు, నువ్వమ్మమ్మవు గదా. మెల్లగా వాడి దారిలోకి పోయి వాడికి సపోర్ట్ చేస్తా ఉండట్టుగా మాట్లాడి
ఆ పిల్లెవరో గనుక్కో. ఆ పిల్లెవరో తెలుసుకున్నాక దాన్ని యాడ కత్తిరించాలో, ఆళ్ల ప్రేమని యాడ తీసేయాలో నాకు బాగా తెలుసు. అట్నే ఇక నాకు వదిలేయ్. ఆ పిల్లెవరో నేను తెలుసుకుంటాను. సెల్వి, అతన్ని శీఘ్రమా రెడీ చేయి. డాక్టర్ అపాయింట్మెంట్ టైంకి కరెక్ట్గా పోవాలా. నాకు అపాయింట్మెంట్ టైం దాటిపోతే డాక్టర్ని చూసే కైలే. శీఘ్రం. 5 నిమిషం. గీత, ఇదిగో నీ హ్యాండ్ బ్యాగ్. పద, టైం అవుతా ఉండాది. అప్పా, ఇంతసేపు ఈ నవ్వు యాడికి పోయే? నేను పిలవగానే ముఖంలో నవ్వు పులుముకుంటా ఉండవు. మమ్మల్ని చూసి అబద్ధంగా నవ్వేది కాదప్పా. మనసులో నవ్వుతూ ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఇప్పుడేమైందని ఇట్ట డల్గా కూర్చోనున్నా? అంత బాగానే ఉంది కదా? నిన్నటి వరకు అంతా బాగానే ఉందనుకున్నానమ్మా. కానీ ఈరోజు మన చేతిలో ఏమీ లేదు, పైసా లేదు. ఇప్పుడున్న కొంత డబ్బు పాటిని డాక్టర్కి చూపించేదానికి, మందులకి, నెల నెల ఆవిడకి కావలసిన ఖర్చులకి ఎట్నో కట్నా సర్దుబాటు చేస్తాం. కానీ మీ పెళ్ళిళ్ళకి, మీ భవిష్యత్తుకి ఏమీ లేదు. అంత డబ్బు ఇంత వేగంగా ఎట్టా సంపాదించేది? ఇప్పుడు నా చేతిలో కొత్త పని కూడా ఏమీ లేదు. ఎంత చేసినా, ఇన్ని సంవత్సరాలు నెల నెల ఎంత సంపాదిస్తా ఉన్నానో అంతే కదా సంపాదించగలను. ఇప్పుడు నాకు అవసరం కదా అని చెప్పి ఎక్కువ సంపాదన నాకెట్టా వస్తుంది? మిమ్మల్ని ఎట్టా గట్టెక్కిస్తాను? అప్పా, ఏమిది చిన్న పిల్లకాయల మాదిరిగా? చూడు, మేము ఆడపిల్లకాయలం, ఎట్టా బతుకుతాం, ఏం చేస్తావని బాధపడతా ఉండావా? చూడప్పా, శారీరకంగా మేం వీక్గా ఉండొచ్చు కానీ మెంటలీ చాలా స్ట్రాంగ్. మగపిల్లకాయల కంటే మేమే స్ట్రాంగ్. అదే నీ కొడుకులుండుంటే మగపిల్లకాయలు కదా, ఎలాగైనా బతికేస్తారులే అని ఇలా కన్నీళ్లు పెట్టుకుని ఉండేవాళ్లే కాదు. ముందు నమ్మండప్పా, ఆడపిల్లకాయలు మగపిల్లకాయల కంటే చాలా బలమైన వాళ్లమని నమ్మండి. మా బతుకులు మేము తీర్చిదిద్దుకోగలం. మీకు ఏ కష్టమూ రానివ్వము. మిమ్మల్ని చూసుకోగలం. మీరు మా గురించి చూసుకునేది కాదు తల్లి. మిమ్మల్ని మీరు ఎట్టా చూసుకుంటారు? ఇప్పుడేం చేస్తారు? మీ భవిష్యత్తుని ఎట్టా తీర్చిదిద్దుకుంటారు? మేమిద్దరం పనికి పోవాలని నిర్ణయించుకున్నాం. మేము సంపాదిస్తాం, మేం నిలబడతాం. మీరు మా గురించి ఏమీ బాధపడకండా. ఇప్పుడు మీరిద్దరూ ఏం పని చేస్తారమ్మా? అప్పా, గీత మనసులో ఏదో యోచనుండాది. ఏమనేది నాక్కూడా చెప్పలా. కాని నేను దాన్ని నమ్ముతా. నేను దానిలా బలంగా, ధైర్యంగా ఉండలేను. కాని ఇది నా పక్కనుంటే ధైర్యంగా ఉండిపోతా. నన్ను చూసుకునేదానికి, మిమ్మల్ని చూసుకునేదానికి ఇదుండదప్పా. ధైర్యంగా ఉండండా. సామి, బయలుదేద్దామా? ఏమాయే? ఏమీ అవలా. పదండి, బయలుదేరదాం. టైం అవుతా ఉండాది. మీరాడికి బయలుదేరినారు? మేమిద్దరం పని చూసుకునేదానికి బయలుదేరుతున్నాం. మీరిద్దరూ ఏం పనిచేస్తారా ఇప్పుడు? అయినా ఉన్నట్టుండి ఎక్కడికి బయలుదేరతా ఉండారు? మేమిద్దరం ఉద్యోగం చూసుకునేదానికి పోతా ఉండాం. ఏం ఉద్యోగం? అవన్నీ వచ్చి చెప్తా కదా. ఒక పని అనుకుంటా ఉండా, అది కరెక్ట్గా జరగాల. అన్నీ జరుగుతాయి. నీకు నేను శుభవార్త చెప్తా. ఏం పార్టీ, సరియా? మేం చేయబోయే పని విని నువ్వే ఆశ్చర్యపోతావు.
అప్పా మేం చెయ్యబోయే పని గురించి నువ్వు చెవులారా విని ఆనందపడతావు. సాయంకాలం మేం ఇంటికి తిరిగొచ్చాక మీకు చెప్తా చూడండా. నమ్ముతుండా తల్లి, నువ్వు అనుకున్నది సాధిస్తావని నమ్ముతుండా. సరే బయలుదేరదామా? ఆ, పదండా. సామి ఆ, ఆటో చెప్తిరా? ఆ, ఇందాకే ఆటోకి ఫోన్ చేసి చెప్తేనే బయట వెయిట్ చేస్తా ఉన్నాడు. మీరెట్ట వెళ్తారు? దారిలో దిగేస్తారా? అప్పా ఒక్క ఆటోలో 5 మంది ఎట్టా పోతాం? మీరు వెళ్ళండా, మేం బస్ స్టాప్కి వెళ్ళి బస్సులో వెళ్తాం. ఆ, మరి డబ్బులున్నాయా? ఆ అప్పా. సరే భద్రం. భద్రం. రేయ్, అందరూ కలిసి అక్కడికి పోతా ఉండారా? అవునరా, చూద్దాం యాడికి పోతున్నారు, వాళ్ళని ఫాలో చేద్దాం. డాక్టర్ దగ్గర నుంచి రాగానే ఫోన్ చేయండా. సరే సరే, పోనీండి. సరే బాయ్. ఫోన్ తీసుకున్నారు కదా? సరే సరే. పద గీత. సరే. ఊరే, వాళ్ళిద్దరు మాత్రం నడిచిపోతా ఉండారా? ఇప్పుడేం చేద్దాం? పోయి మాట్లాడదామా? ముందు పోనీరా. వద్దురా, ఇటు దారిలో మాట్లాడితే మా ఏమి చిరాకు పడుతుంది. సైలెంట్ గా ఫాలో చేయి. డాడీ పోతున్నారో చూద్దాం. అట్నే పోయే చోటుని బట్టే నిదానంగా మాట్లాడదాం. సరే సరే. వాళ్ళని చూసేదానికే కదా పొద్దున్న పౌడర్ పూసుకుని బయలుదేరినాం. ఇప్పుడు ఈడ దాంకుంటుందావేంది? పోదాంపా, వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తా ఉండట్టున్నారు. మన బండిలో లిఫ్ట్ ఇద్దాం. మెట్టుతో కొడతాను, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే ఉంటాయి. అందేమన్నా సర్కస్ బండి అనుకున్నావురా? నలుగురు ఎక్కిపోయేదానికా? ఆడపిల్లకాయలరా ఊళ్ళా. అవునరా సామె, ఫ్లోలో మరిసిపోయినా. అయినా ఆటో తీసుకుండాల్సింది మనం. మరీ దిగజార్చే బాకరా. ఆటో వేసుకుని వాళ్ళు వెనకాలే పోయినావు అనుకో, అంత బాగోదు. నువ్విప్పుడు బాగున్నది అనుకుంటా ఉండవు. రేపు పెండ్లైన తర్వాత అమ్మేళ్లతో ఆటోలు తుడిపించి కడిగిపించి ఆటోలు తోలిపించి ఏవేవో చేస్తాదనే నాకు అనిపిస్తా ఉండదురా. ఒరే అపసేకు నువ్వు బలిగినావంటే ముఖం పచ్చడి చేసేస్తా. అది గమనుండో. ఇక్కడికి వచ్చి దాంకునేదానిక ఎట్టొచ్చింది? పోయి మాట్లాడదాం పత్రా. ఉండ్రా, ఇద్దరు కలిసి యాడకు బయలుదేరుతా ఉండరు. ఫాలో చేద్దాం. ఈ పాటికి వీడు ఎక్కడో మన చుట్టూ తిరుగుతా ఉండాలి. ఎక్కడన్నా ఉన్నాడా వీడు? వస్తాడనుకున్నాను, అసలు రాలేదేంటి? రేయ్, వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు దొంగ చూపులు చూసుకుంటూ మనల్ని ఎతుకుతా ఉండారు. రేయ్, నువ్వు గమ్మునురా సామె. మరీ పాజిటివ్కి పరాకాశ లాగా ఉండవు. వాళ్ళు అటు ఇటు చూసినా కూడా మన కోసమే చూస్తున్నారు అనుకుంటే ఎట్టా? అదంతా నా మనసుకు తెలిసిపోతా ఉంటదిరా. వాళ్ళు ఖచ్చితంగా మన కోసం వెతుకుతా ఉండారా. కావాలంటే చూడు, పద. ఆటో ఎక్కుతున్నారా? పద పద పద, ఫాలో అవుతాం, పద. పోని రసామె. అటు అటు పోనీ, అటు పోనీ. చూసినాను రా, పోతా ఉండా. నాకు ఇటు పక్కరా. పోనీ నడిపోడా. ఊరే నడిపోడా, ఏలేంద్రా, ఏడకపోతారంటే ఎట్టొచ్చినారు? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదా.
అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వస్తుంటే ఏ షాపింగ్కో పోతా ఉండరు, వెనకాలే ఫాలో అవుదాం అనుకున్నా. వీలేంది నేరుగా మాలవిక మ్యాట్రిమోనీ ఆఫీస్కి వచ్చేసినారా. అయిపోయిందిరా, ఇంకంతా అయిపోయినది. పా, మనిద్దరం పోయి కాసాయం కట్టుకుని సన్యాసుల్లో కలిసిపోదాం, చిడతలు పట్టుకుని భజన చేసుకుందాం. ఏంద్రా నువ్వు అనేదా? అవునరా, ఇంకంతే కదా. ఇద్దరు అక్క చెల్లెలు పని కట్టుకుని మ్యాట్రిమోనీ ఆఫీస్కి వచ్చారంటే ఏంటి అర్థం? ఇద్దరు స్వయంగా వచ్చి మంచి సంబంధం చూసి సెట్ చేసుకుని ఘనంగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు అనుకుంటా. దానికోసం వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంద్రా? మనమే వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాం కదా, పెళ్లి చేసుకుంటామని చెప్పా. మన ముష్టి మొహాలు వాళ్ళకి నచ్చలేదేమో. మన ఈ ముష్టి మొఖాలని నన్ను కూడా కలుపుతున్నావా ఏంది? కావాలంటే నిన్ను నువ్వు అనుకోరా, నన్ను కలపమాక. నన్నైతే చిన్నప్పుడు పౌడర్ యాడ్లకి, పిల్లకాయల సబ్బుల యాడ్లకి నన్నే పిలిచేవాళ్ళంట. అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తే దిష్టి పెరిగిపోతుందని అవి ఒప్పుకోలేదంట. అమ్మ అయితే చాలా ట్రై చేసిందంట. అవునరా, చిన్నప్పుడు నన్నైతే గడ్డ మేడకు పిలిచినారు. పోరే, చేసుకోవాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నారంటే ఇప్పుడు నీకు పాత పురాణాలు కావాల్సి వచ్చింది. అంతటి అరవింద్ స్వామి అయితే ఇప్పుడు ఎందుకు ఆ యమ్ము నిన్ను చేసుకోకుండా సంబంధాలకు పోతా ఉంది? అదే కదా అర్థం కాల. ఆ పిల్ల మనసులో మనం ఉన్నాం, కాకపోతే బెట్టు చేస్తా ఉండదు అనుకున్నాం గానీ ఇట్ట చేస్తుంది అనుకోలా. చెప్తా, ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తావురా?